ఫ్రెండ్స్, ఎలక్ట్రికల్ మెటల్ బోర్డులో ఉండే పైప్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు ఎక్కడికైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను దీన్ని అమెజాన్లో అయితే తెప్పించాను. చూడండి, దీని ప్రైస్ వచ్చేసరికి 128 రూపాయలు అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ వైర్ అనమాట. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. చూడండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ వైర్ అనమాట. మీకు లెంత్ కూడా చూపిస్తాను. చూడండి, లెంత్ 1 మీటర్ అయితే ఇచ్చారు. అలాగే వేల గ్రిప్ కోసం చూడండి, ఇది జిఏ వైర్ కాదు, అలాగే ఫ్యాన్కి ఇచ్చే వైర్ కూడా కాదనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. పైప్ని ఈజీగా కట్ చేస్తుంది. కొంచెం ప్రాక్టీస్ కావాలన్నమాట. ఈ వైర్తో ఫస్ట్ టైం మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎలా కట్ చేయాలనేది మీకు అయితే చూపిస్తాను. ఓకే, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వైర్ చూడండి, కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. సో దొరుకుగా అయితే ఉంది. పైప్ని ఈజీగా కట్ చేసే విధంగా మీరు దగ్గరగా అయితే చూడొచ్చు వైర్ని. సో ఇలా అయితే ఉంటుందన్నమాట ఇది వైర్. ఓకే, అందుకే పైప్ని ఈజీగా కట్ చేస్తుంది. మామూలు జిఏ వైర్ అయితే అంత తొందరగా అయితే కట్ కాదు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా పైప్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు మనం మెటల్ బోర్డులో ఉండే పైప్ని అయితే కట్ చేద్దాం. మనం మెటల్ బోర్డుకి ఇలా ప్యాకింగ్ టేప్ వేసుకోవడం ద్వారా మెటల్ బోర్డులు చాలా నీట్గా అయితే ఉంటాయి. చూడండి, ఇలా మెటల్ బోర్డుకి ప్యాకింగ్ టేప్ వేయడం ద్వారా మెటల్ బోర్డులు లూజ్ అవుతాయి అంటున్నారు. సో అలా అయితే ఏం కాదు. ప్యాకింగ్ టేప్ వేసుకోవడం ద్వారా మెటల్ బోర్డు చాలా నీట్గా ఉంటాయి. అలాగే మనకి ఎలాంటి లూజు కానీ కావన్నమాట మెటల్ బోర్డు. మీరు మెటల్ బోర్డుకి టేప్ వేస్తున్నారు లేదా కింద కామెంట్ చేయండి. చూడండి, పైప్ మనం ఇలా వైర్ వేసుకొని చేతులు దూరం పెట్టుకొని ఇలా వైర్ని లాగామంటే ఈజీగా పైప్ అయితే కట్ అవుతుంది. చూడండి, అలాగే ఇక్కడ చూడండి, మెటల్ బోర్డులో ఉండే బిల్లలకి మనము వైర్ అయితే వేసుకొని లాగకూడదు అనమాట. సో దానివల్ల వైర్ అయితే కట్ అవుతుంది. అదైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చూడండి, పైప్ ఈజీగా అయితే నీట్గా కట్ చేసింది. అలాగే మరొక దాన్ని కూడా మనం వేసుకుందాం. ఈ పైప్ కొంచెం తక్కువ అయితే ఉందన్నమాట లెంత్. అలాగే ఈ పైప్ బ్యాక్ సైడ్ చూడండి, మెటల్ బోర్డు సంబంధించిన బిల్ అయితే అలానే ఉందన్నమాట. దానికి వేసుకొని మనం వైర్ అయితే లాగకూడదు. మీరు చూసుకొని కొంచెం జాగ్రత్తగా పైప్ మాత్రం వేసుకొని సో ఇలా అయితే లాగాలన్నమాట. ఓకే, సో మనకి స్టార్టింగ్లో కాబట్టి మనకి అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేము. కొంచెం మనకి ప్రాక్టీస్ అయితే ఉండాలి. వైర్ అయితే పక్కకు అయితే వెళ్తుందన్నమాట. సో 2-3 సార్లు మనం ట్రై చేసామంటే ఈజీగా అయితే పైప్ అయితే కట్ అవుతుంది. చూడండి, నీట్గా అయితే కట్ చేసింది. మామూలుగా మనం సుత్తి సన్నాలతో కొట్టాం కదా, అలా కొట్టడం ద్వారా మనకి పైపు సరిగా అయితే కట్ కాదు. ఇలా చేయడం ద్వారా మనకి ఈజీగా అయితే కట్ అవుతుంది. చూడండి, మరొకసారి కూడా మనం ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ వైర్ మనకి రింగుల మాదిరి అయితే వచ్చేసింది. 2 సార్లు మనం పైప్ని కట్ చేయగానే ఇలా మనకి రింగుల మాదిరి అయితే వచ్చేసింది. కాకపోతే వైర్ అయితే డ్యామేజ్ అయితే కాలేదు. ఇప్పుడు మనం పైప్ని అయితే కట్ చేద్దాం. మనం వైర్ లాగేటప్పుడు కరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే పైపు కిందికి అలా వస్తుందన్నమాట. ఒకే చోట పెట్టుకొని మనం వైర్ లాగినట్లయితే ఈజీగా కట్ అవుతుంది. చూడండి, మనం ఈ వైర్తో కొత్తగా మనం ట్రై చేసేటప్పుడు ఇది పనికి రాదు అనుకుంటాం. కొంచెం జాగ్రత్తగా మనం ట్రై చేసామంటే ఈజీగా పైప్ అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, వైర్ అయితే ఇలా అయిందనమాట. మరొక దాన్ని కూడా మనం ట్రై చేద్దాం. ఓకే, మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి ఏమైనా కొత్త టూల్స్ వచ్చినా కూడా మీకు అన్బాక్సింగ్ చేసి వాటిని ఎలా యూజ్ చేయాలనేది మీకు వీడియోస్ తీసి మీకు చూపిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము 4 మోడల్లో ఉండే పైప్ని కూడా కట్ చేద్దాం. ఓకే, మీకు దగ్గరగా అయితే చూపిస్తాను. చూడండి, పైప్కి ఇలా మనం వేసుకొని వైర్ని మనం ఇప్పుడు అయితే లాగాలి. ఓకే, మనం చేతులను చాలా దగ్గరగా అయితే పెట్టకూడదు. చూడండి, కొంచెం చేతులు కొంచెం లెంత్గా అయితే పెట్టుకోవాలి. ఇలా దగ్గరగా పెట్టుకొని మనము వైర్ లాగినట్లయితే పైప్ అయితే కట్ కాదు. మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, దగ్గరగా చేతులు పెట్టుకొని లాగితే చూడండి, ఇలా కట్ చేయడం ద్వారా మనకి పైపు వైర్ని అయితే పట్టుకుంటుంది. కాబట్టి మీరు కొంచెం చేతులు దూరంగా పెట్టుకొని వైర్ని లాగినట్లయితే మనకి పైప్ అయితే ఈజీగా కట్ అవుతుంది. మీరు అదైతే కొంచెం గుర్తుంచుకోండి. అలాగే మనకి బ్యాక్ సైడ్ ఎలాంటి మెటల్ కానీ తగులుకోకుండా చూసుకోవాలన్నమాట. అలా తగులుకున్నట్లయితే మనకి ఈ వైర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఇందాక బోర్డు దగ్గర వీడియో అయితే రికార్డ్ కాలేదు, అందుకే మరొక బోర్డు దగ్గర అయితే చూపిస్తున్నాను. మీరు ఈ వైర్ని తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు మనం మరొకసారి పైప్ని అయితే కట్ చేద్దాం. ఓకే, పైప్ మనం ఇలా వైర్ని అయితే వేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా పైప్ అయితే కట్ అయ్యింది. చూడండి, ఈ వైర్ మీకు ఉపయోగపడుతుందో లేదో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.